హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? శాకాంబరీదేవి అలంకరణ మూడో రోజండి. ఫ్రూట్స్ అండి. దానిమ్మ, యాపిల్స్కాయ, రేగ్గాయలు, ఆరుబక్రాకాయలు, బత్తాయికాయలు, మొత్తం ఫ్రూట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలండి. అమ్మవారికి అలంకరణ చేశారు. మేమందరం గుచ్చడానికి వెళ్ళామండి. వాటి మాల కట్టడానికి వెళ్ళాము. చాలా చాలా బాగా అలంకరణ చేస్తున్నారండి గుడిలో అయితేను. పూజలు కూడా చాలా బాగా చేస్తున్నారు. అమ్మవారికి అప్పుడే ఎవరో సారి ఇవ్వడానికని వచ్చారండి. అసలు గుడి అయితే ఖాళీ లేదండి. ఏదో మాకు తోచింది అమ్మవారికి సేవ చెయ్యాలనిపించి ఈ 3 రోజులు కూడా మేము మా ఇంటి దగ్గరలో దుర్గాభవాని గుడి ఉందండి. ఆ గుడిలోకి అయితే వెళ్ళామండి. ద్రాక్షలు చూసారా? నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష అన్నీ బాగా మాలలు కట్టారండి. అమ్మవారిని అయితే చాలా చాలా బాగా అలంకరణ చేశారండి. చూడండి, మేము గుచ్చే దండలన్నీ అలా లైన్గా పేర్చారు. వెంటనే అమ్మవారికి కూరగాయలు తీసేసి ఇవి ఫ్రూట్స్తో అలంకరణ చేశారండి. కానీ చాలా బాగా చేస్తున్నారండి పంతులు గారు అయితేను. గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి. అలాగే శ్రావణ మాసంలో కూడా పూజలు ఉన్నాయని చెప్పారు. 4 వారాలు కూడా కుంకుమ పూజలు, కుబేర పూజలు అవే ఇంకా చాలా చెప్పారండి. అవన్నీ ఉన్నాయని చెప్పారు. మా అదృష్టం ఏంటంటే మా ఇంటి దగ్గరలో దుర్గాభవాని గుడి ఉండడం మాకు చాలా చాలా అదృష్టం. మేము ప్రతిసారి గుడికి వెళ్ళడానికి మాకు దగ్గరలో ఉంది. గుడి అయితే చాలా బాగుందండి.